హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. అండ్ ఈ రోజు నేను చేస్తున్న వ్లాగ్ ఏంటంటే, మనకు ఎంతో ఇష్టమైన సింగర్ నైటింగేల్ ఆఫ్ తెలంగాణ, అలానే చిన్ననాటి నుంచే నాకు తెలిసి 5 years అంత వయసు నుంచే అద్భుతమైన పాటలు రాసి పాడి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని అటు సినిమా రంగంలో కూడా అద్భుతమైన పాటలు పాడి ఎన్నో హిట్లు ఇచ్చిన మనందరికీ గారాల చెల్లి మధుప్రియ. సో తన బర్త్డే కోసం గోదావరికని ఇన్వైట్ చేసింది. సో గోదావరికని వెళ్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు తెలంగాణ జిల్లాలో ఒక ఇష్టమైన జిల్లా కరీంనగర్ జిల్లా డెఫినెట్ గా. సో కరీంనగర్ జిల్లా గోదావరికని అనగానే నేను బయలుదేరిపోయాను అనమాట. నేను అలానే నా చిచ్చర పిడుగు రాజనందిని. ఎస్, సో ఇద్దరం బయలుదేరిపోయాము. యాక్చువల్లీ శ్రీవాణి కూడా రావాలి, కానీ తన కంటిన్యూగా షూట్ ఉండడం వల్ల సేమ్ టైం ఇది అవుట్డోర్ కాబట్టి తను రాలేకపోతుంది. సో మేము ఇద్దరం వెళ్ళి మధుప్రియని మిస్ చేసి వచ్చేద్దాం. అలానే మీకు కరీంనగర్ టూర్ కూడా చూపిస్తాం సరదాగా. చలో, సో మనం ప్రెసెంట్ అల్వాల్ నుంచి షామీర్పేట వెళ్తున్నాం. షామీర్పేట దగ్గరలో ఉన్నాం. మీకు తెలుసు షామీర్పేట అనగానే మంచి మంచి ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ చాలా ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి ఎన్నో ఎంజాయ్ చేసి ఉంటాం. చాలా మంచి మంచి రిసార్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో చలో షామీర్పేట ఎంటర్ అయిపోతున్నాం మనం. తెలంగాణ గడ్డ. ఎస్, అసలు కరీంనగర్ రోడ్డు కూడా హ్యాపీగా ఎంజాయ్గా నీట్గా సేఫ్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కరీంనగర్ హైవే మొత్తం కూడా చాలా హ్యాపీగా రిలాక్స్గా వెళ్ళొచ్చు అనమాట. కొడకండ్ల ప్రజెంట్ షామీర్పేట్ లేక్ దగ్గర ఆగాము. మీకు తెలుసు లేక్ అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా సరే యాక్చువల్లీ ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఎప్పుడు మంచి యాటను కోసి మంచి కళ్ళు తాగి యాటను కోసుకొని ఎంజాయ్ చేస్తుంటాము. అంటే ఎవరెవరు పిలుస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటాము. సో అందుకని ఇక్కడ ఆగడం అలవాటు అయిపోయింది అనమాట. ఈ ఏరియా వెళ్తుంటే కంపల్సరీగా షామీర్పేట దగ్గర ఒకసారి ఆగి అలా ఈ లేక్ చూసి చూడండి ఒకసారి వ్యూ ఎంత బాగుందో. సూపర్. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఏదో కొత్తగా రిసార్ట్ కట్టినట్టున్నారు. రిసార్ట్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ అంట. సో తక్కువే ఉన్నట్టున్నాయి. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా దీనికోసం వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ స్టే చేసి అది కూడా ఎంజాయ్ చేద్దాం. స్విమ్మింగ్ పూల్, రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయంట. సో నెక్స్ట్ టైం అక్కడ కూడా వచ్చి ఎంజాయ్ చేద్దాం. సరే, సిద్దిపేట దాటేసి దూసుకెళ్ళిపోతున్నాం. కరీంనగర్కి దగ్గరలో ఉన్నాం. తెలిసి ఇక్కడి నుంచి ఒక 30 kilometers కరీంనగర్. సో కరీంనగర్ బ్రిడ్జ్ కూడా రెడీ అయిందని చెప్పి మనం చూసాం, చాలా మంది వీడియోస్ తీసుకుంటున్నారు. సో చూద్దాం, ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్ళి ట్రై చేద్దాం. మా నందిని మాత్రం ఖతర్నాక్ నిద్రేసిందండి. వీడియో అనగానే లేచింది. చూద్దాం చలో. సో దారిలో చిరుతిళ్ళు కనపడితే టెంప్ట్ అయిపోతాం కదండి. అందులో మొక్కజొన్న గడ్డీలు అంటే నాకు చాలా ఇష్టం. సరదాగా మొక్కజొన్న గడ్డి వేడిగా ఇస్తుంది. అందుని కుమ్ముదామా నందిని? దా ఎంతమ్మా? ఎంత 20 10కి 5 రూపాయలు లాభం చాలదా? మంచివి కొంచెం మంచిగా ఎక్కువ నల్లగా చేయొద్దు. ఎండేం లేదు, చల్లగా ఉంది, మంచి వాతావరణం. మధ్యాహ్నం ఈ పెద్దది మాత్రం నాకే పూర్ణిమగా మా అమ్మ దగ్గర మస్తు సింగర్ ఉంటుంది. అమ్మో జ్వరం వచ్చింది కానీ సింగర్ మాత్రం మస్తు ఉంటుంది. ఎక్కువ పెట్టకండి వచ్చాం. నిజంగా కరీంనగర్ ఎన్నో వందల సార్లు వెళ్ళాం, కానీ ఇంత ఖాళీగా ఈ హైవే ఇంత ఖాళీగా చూడడం ఫస్ట్ టైం అండి. బట్ వాతావరణం మాత్రం ఇలా వర్షం పడుతూ చల్లగా కూల్గా ఎవరు లేకుండా ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే. నేను డ్రైవ్ చేయట్లేదు, మామూలు డ్రైవ్ చేస్తున్నాడు.
ఇది ట్రైన్లో వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంది, సూపర్. గోదావరి డ్రింకింగ్ వాటర్ పైప్స్ అన్నమాట. సో ఇంకా కరీంనగర్ దగ్గరకు వచ్చాం, మనం ఎంటర్ అయిపోయినట్టే. ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే బా ఎంత బాగుందో నిజంగానే. ఆ గోదావరి దగ్గర నిజంగానే ఏదో ఆంధ్రాలో ఉన్నట్టు, ఆ చెట్లు, ఆ నీళ్లు, గోదావరి సూపర్. కరీంనగర్ దగ్గరకు వచ్చాము. వచ్చావా? సో ఇప్పుడే కరీంనగర్ అడుగు పెట్టేసాం ఫ్లైఓవర్ మీద. దింపు ఒకసారి లెఫ్ట్ కాపు. కరీంనగర్ ఎంటర్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ దిగ్గానే క్లాక్ టవర్ ఉంటుంది అనమాట, కరీంనగర్ క్లాక్ టవర్. బట్ మేము కరీంనగర్ ఎలక్షన్ కాబట్టి, గోదావరి వెళ్తున్నాం కాబట్టి మేము రైట్ కట్ అయ్యాలి, వెళ్ళిపోతాం. సో మీకు ఒక ఎల్ఎండి ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుంది, ఎల్ఎండి బ్రిడ్జ్ అది. అండ్ సో నేను కొంచెం ఫేస్ వాష్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెహికల్స్ వెళ్తుంటే రైట్గా అదుగుతుంది అనమాట. జస్ట్ సో ఎల్ఎండి బ్రిడ్జ్ మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో కరీంనగర్ నాకు ఇష్టమైన జిల్లా, పెద్ద ఈవెంట్స్ కూడా చేసాను ఇక్కడ. ఇక్కడ ఎమ్మెల్యే అండ్ ఇప్పుడు మినిస్టర్ గంగుల కమలాకర్ కూడా నాకు చాలా ఇష్టం. సో వన్స్ అగైన్ మళ్ళీ కరీంనగర్ టచ్ చేశాను. ఇక్కడ నుంచి చలో గోదావరి ఖని. చలో రామగుండం గోదావరి ఖని ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఎన్టీపీసీ మన తెలంగాణకి ఎంతో గౌరవం, ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో అక్కడ మనకు కనపడుతుంది ఎంత అద్భుతంగా. సరే నేను చూపిస్తాను, కమాన్. సో ఎన్టీపీసీ ఇక్కడ నుంచే మ్యాక్సిమం పవర్ మనకి సప్లై అవుతుంది, అందరికి తెలిసి ఉంటుంది. సో ఇవన్నీ రామగుండంలో ఉన్నాయి. మన బొగ్గు గనులు కూడా ఉన్నాయి మన గోదావరి ఖనిలో. గోదావరి ఖని అంటే అదే కదా, ఎస్. సో పవర్ ప్లాంట్లు, గోదావరి ఖనులు అద్భుతంగా రామగుండం అండ్ గోదావరి ఖని అడుగు పెట్టేసాం మనం. ఎస్, సూపర్. ఎప్పుడైనా ఈసారి మార్నింగ్ వచ్చినప్పుడు స్పెషల్గా దీనికోసం తీసుకొస్తా. ఇట్స్ మై ప్రామిస్. గోదావరి ఖని మెయిన్ రోడ్. సో ఆ సిగ్నల్ దాటిన తర్వాత ఫంక్షన్ హాల్ అని చెప్పారు. సో చలో, ఇది మరి గోదావరి ఖని మెయిన్ సెంటర్ అంట. వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. సాయి ప్రసన్న ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్. సో ఇది గోదావరి ఖని మెయిన్ సెంటర్ అంట. సో మొత్తానికి వచ్చేసాము. నేను నందిని, మన మధుప్రియ నాకు నిజంగా చెల్లెలతో సమానం అనమాట. చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయిని అలా ఇంటింటై వడ్డింటి అన్నట్టుగా అలా ఎదుగుతూ వస్తున్న అమ్మాయి. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి సో ఫైనల్లీ బర్త్డేకి వచ్చేసాం. లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్. సో లోపలికి వెళ్ళిపోయి తను విష్ చేసేస్తాం. ఇంకా లోపల సెలబ్రేషన్స్ అంతా తన బ్లాగ్లో చూడండి.